కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఫోటోగ్రాఫర్స్ కెమెరామెన్ సోదరులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అభ్యర్థి సోదరులు రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా ఆత్మీయ సోదరులు మాజీ శాసనసభ్యులు సతీష్ గారు, గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, కౌశిక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ సోదరులు నారదాస్ లక్ష్మణ్ గారు, సోదరులు మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు, మా టీజే రాష్ట్ర అధ్యక్షులు యాదవ్ రెడ్డి గారు, గౌరవ కాబోయే పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుధీర్ కుమార్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు, జనార్దన్ గారు, మా మైనార్టీ నాయకులు నయీం గారు, అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా ఈరోజే 2 ప్రెస్ మీట్కు మీరు రావటం చాలా సంతోషం. పార్టీ తరఫున ఇంత తక్కువ సమయంలో మీరు అందరూ వచ్చినందుకు మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞత, ధన్యవాదాలు. సోమవారం జరగబోయే 3 జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణను సాధించినటువంటి మాన్యులు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీ రామారావు గారు ఇరువురు కూడా ఆశీర్వదించి 3 జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోదరులు రాకేష్ రెడ్డి గారిని మన ముందు పంపడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి మా గులాబీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహభరితంగా పెద్దల సభలో ఖచ్చితంగా ఒక మేధావి కావాలి, ఒక విద్యావంతుడు కావాలి, పార్టీకి కట్టుబడి ఉన్నట్టు వాళ్ళు కావాలని చెప్పి మా గులాబీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా అంకిత భావంతో పనిచేస్తూ జరిగింది. మరి ఇంకొక అర్ధ గంటల్లో ప్రచార కార్యక్రమం ముగుస్తుంది. ఈ సందర్భంగా గత 5-6 రోజుల నుంచి కూడా మా శాసనసభ్యులు పొరుగు జిల్లాల నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్గా ఇక్కడ వివరించడం జరిగింది. అందరం కూడా అంకిత భావంతో పార్టీ ఆదేశం మేరకు మరి ఓటర్స్ దగ్గరికి వెళ్తే వారు బ్రహ్మాండంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారిని గెలిపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలను కొంత నిర్ణయం తప్పు జరిగింది, ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి రెట్టింపు ఉత్సాహంతో చూస్తుంటే మా అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓటుతోనే గెలుస్తారని నమ్మకం మాకుంది. మరి ఈ సందర్భంగా వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.